గల పంది. అది సూర్యుడు అడవిలో ప్రకాశిస్తున్న రోజు. ప్రతి చోట ఆనందం మరియు ఎంతో శక్తి ఉంటుంది. మరియు ఆ అద్భుతమైన అడవిలో తల్లి పంది తన పిల్లల కోసం సుందరమైన చిన్న బహుమతులు ఇంటికి తీసుకువస్తుంది. ఆమె 3 చిన్న పిల్లలు వారి బహుమతులు అన్నీ సంతోషంగా తీసుకుంటాయి. కానీ ఎల్లప్పుడూ చిన్న పందికి కొద్దిగా ఎక్కువ అత్యాశ. అతను అన్ని బహుమతులు తనే కోరుకుంటాడు మరియు అందువలన తన సోదరుల నుండి దూరంగా వాటిని దొంగలించి పారిపోతుంది. రోజు రోజుకి వాడి అల్లరి మితిమీరిపోతుందమ్మా. మనం దానికి ఏదో ఒకటి చెయ్యాలమ్మా, లేకపోతే వాడికే చాలా ప్రమాదం. నాకు అర్థమైంది పిల్లలారా. తనకి మంచి గుణపాఠం నేర్పించడానికి మంచి సమయం వస్తుంది. నేను దాని గురించి చూసుకుంటాను, మీరు వెళ్ళి ఆడుకోండి. ఆ రోజు సాయంత్రం 3 పందులు వాళ్ళ అమ్మతో కలిసి అడవిలో నడుస్తూ ఉంటాయి. వాళ్ళు ఒక రుచికరమైన బెర్రీ చెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ పండిన బెర్రీ పళ్ళని పెద్ద పంది ఏరుతుంది. పెద్ద పంది, అమ్మా ఇవి నువ్వు ఖచ్చితంగా తినాలి, చాలా రుచికరంగా ఉన్నాయి తెలుసా. అందరూ పంచుకోండి పుత్రులారా. పెద్ద పంది పంచడం మొదలు పెట్టగానే పిల్ల పంది వచ్చి పెద్ద పంది చేతిలో ఉన్నవన్నీ లాక్కొని పారిపోతుంది. మరుసటి రోజు తల్లి పంది పెద్ద పండ్ల బుట్ట తెచ్చి ఆమె పిల్లలతో ఇలా చెబుతుంది. పిల్లలారా, ఇది నేను అడవికి చేసిన సేవ కోసం రాజుగారి నుండి బహుమతిగా వచ్చింది. ఇది విన్న వెంటనే చిన్న పంది పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బుట్టని తీసుకెళ్ళి ఇంకొక గదిలోకి తీసుకెళ్ళి తినడం మొదలు పెడుతుంది. అవి ఒంటరిగా తిని ఆ పంది పిల్ల అలసిపోతుంది. కడుపు నిండినా సరే తన కడుపుని రుద్దుకుంటూ అలాగే ఎవరికి పంచకుండా ఒక్కతే తినేస్తుంది. కొన్ని రోజులకి చిన్న పందికి జబ్బు చేస్తుంది. అతను తన మంచం నుండి లేచి నడవడానికి కూడా చాలా కష్టపడతాడు. అతని సోదరులు అడవి మొత్తం తిరిగి ఆనందంగా ఆడుకుంటున్నా ఇతను మాత్రం కదలలేని పరిస్థితిలో పడుకొని ఉంటాడు. రోజుకి కొన్ని పండ్లు తను ఒక్కడే తినాలి అనుకున్నా ఆరోగ్యం బాగోలేక అస్సలు తినలేడు. కొన్ని రోజుల తర్వాత పండ్లు కుళ్ళిపోవడం చూసి అతను ఒక రోజు బిగ్గరగా ఏడుస్తుంటాడు. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఏం జరిగిందో? చిన్న పంది ఏడవడం అలాగే కొనసాగిస్తుంది. నువ్వు అందరితో పండ్లని పంచుకొని ఉంటే ఈ పాటికి అందరూ ఆ పండ్లని ఆనందంగా తింటూ ఉండేవాళ్ళు. నువ్వు ఒక్కడివే తినాలి అనుకోవడంతో చూడు ఏమైందో. నువ్వు అనారోగ్యం పాలయ్యావు, పండ్లేమో కుళ్ళిపోయాయి. ఇప్పటికైనా తెలిసిందా నీకు అత్యాశ వల్ల వచ్చే కష్టాలు ఎటువంటివో? అర్థమైందమ్మా. ఇప్పటి నుండి నేను అన్ని నా అన్నదమ్ములతో పంచుకుంటాను. అమ్మ నవ్వగానే చిన్న పంది మళ్ళీ ఏడుస్తుంది. ఏడోకు, ఇక చాలు. ఇప్పుడు నీకు బాగవుతూ ఉంటుంది. నీకోసం మంచి సూప్ చేస్తాను, తాగుదువే. అన్నదమ్ములను కూడా పిలువమ్మా, వాళ్ళు కూడా తాగుతారు. అప్పుడు తల్లి పంది నవ్వి, హహా సభాష్, ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించుకున్నావురా. అల్లరి కోతి కథ. మిత్రులారా, అడవిలో ఉండే ప్రతి ప్రాణి మనకు ఎంతో మంచి నీతిని నేర్పించగలదు. అలాంటి ఒక అందమైన అడవి కథ ఈరోజు మనం తెలుసుకుందామా? అనగనగా ఒక చెట్టు మీద ఒక కోతి, దాని చేతిలో ఒక అరటి పండు. ఒక కుందేలు అటువైపుగా నాట్యం చేసుకుంటూ వెళుతుంది. కోతి ఎలా అయినా ఈ కుందేలుని ఏడిపించాలి అనుకుని ఆ అరటిపండు తొక్కని నేల మీదకు విసిరేస్తుంది. దాని మీద కాలు వేసి జారిపడి కింద పడుతుంది ఆ కుందేలు. అయ్యో! ఇది చూసి ఆ కోతి వెటకారంగా నవ్వుతుంది. కుందేలు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇదంతా గమనించి ఆ కోతి తండ్రి ఇలా అంటాడు. బాబు, నువ్వు ఇలా చేయటం తప్పు. మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అర్థమైందా? కానీ ఆ కోతి తన తండ్రి మాటలు పట్టించుకోదు. ఒకరోజు ఒక జింక పిల్ల కొన్ని పళ్ళు పట్టుకొని అటువైపుగా వెళుతుంది. అది చూసిన ఈ అల్లరి కోతి చెట్టు నుంచి కిందకు దిగి ఆ పళ్ళు అన్నీ లాక్కొని చెట్టు మీదకి పరిగెడుతుంది. ఏయ్, నా పళ్ళు నాకు ఇవ్వు, నా బిడ్డలు అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. ఇవి నావి, నేను ఇవ్వనుపా. ఒరేయ్, ఆ పళ్ళు ఇచ్చేయ్. నేను ఇవ్వను, పండి. ఆ కోతి చెట్టు మించి చెట్టుకి గెంతుకుంటూ ఆ పళ్ళు అన్నీ తినేస్తుంది. నన్ను క్షమించవా, వాడికి అన్ని చెడ్డ బుద్ధులే అలవాటయ్యాయి. అప్పుడు ఆ జింక, ఆ కోతిని ఇలానే వదిలేస్తే చాలా అల్లరిగా తయారవుతుంది. అది ఈ అడవికి అంత మంచిది కాదు. నువ్వు వెళ్ళి ఇప్పుడే ఏనుగుని కలువు. అది చాలా తెలివైనది కదా, నీకు తప్పకుండా సాయం చేస్తుంది. బాగా చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి ఏనుగుని కలుస్తాను. ఏనుగుని కలిసి తండ్రి కోతి జరిగిందంతా వివరిస్తుంది. అది విన్న ఆ ఏనుగు ఇలా అంటుంది. నువ్వు ఇక దీని గురించి మర్చిపో కోతి, నేను చూసుకుంటాను. ఆ తరువాత ఆ ఏనుగు పిల్ల కోతిని తీసుకొని ఒక అందమైన తోటలోకి వెళ్తుంది. అక్కడ ఒక మొక్కని చూపించి అది కోసి ఇవ్వమని ఆ కోతిని అడుగుతుంది. నా కోసం అది కోసి పెట్టవా? పిల్ల కోతి ఆ మొక్కని కోసి ఏనుగుకి ఇస్తుంది. అప్పుడు ఆ ఏనుగు, అది కూడా కోసి ఇవ్వవా అని ఇంకొక మొక్కని చూపిస్తుంది. కోతి ఆ మొక్కని కూడా ఎంతో సునాయాసంగా లాగి ఇస్తుంది. ఈసారి ఏనుగు ఒక పెద్ద మొక్కని చూపించి అడుగుతుంది. కోతికి ఇది లాగటం చాలా కష్టమవుతుంది, కానీ కష్టపడి లాగి తెచ్చి ఇస్తుంది. అప్పుడు ఆ కోతి, ఎందుకు చేయిస్తున్నావు నా చేత ఇలా? చెప్తా. అదిగో అక్కడ ఉన్నది కదా ఆ జామ చెట్టు, అది కూడా లాగి ఇవ్వవా? అది విన్న కోతి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు విన్నది నిజమే మిత్రమా. కానీ నేను ఆ చెట్టుని ఎలా పెకలిస్తాను? అది ఎంతో పెద్దదిగా ఉంది. ఇది అసాధ్యం. ఇప్పుడు అర్థమైందా మిత్రమా? చెడు అలవాట్లు కూడా ఈ చెట్టు లాగానే. చిన్నగానే ఉన్నప్పుడు ఎటువంటి చెడు అలవాట్లైనా మానవచ్చు, కానీ పెద్దయ్యాక అదే చెడు అలవాట్లు మనం మానటం చాలా కష్టం అవుతుంది. నువ్వు ఇలా అల్లరి చేస్తే ఈ అడవిలో జంతువులు అన్నీ నిన్ను శిక్షిస్తాయి. ఇది విన్న కోతి విషయం అర్థం చేసుకొని సిగ్గుతో తలదించుకుంటుంది. నాకు నువ్వు చెప్పింది అర్థమైంది ఏనుగు, నన్ను క్షమించు. నా అలవాట్లు ఎంత చెడ్డవో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ రోజు నుంచి నేను మంచిగా మారుతాను, నన్ను క్షమించండి. ఇది విన్న ఏనుగు ఎంతో సంతోషిస్తుంది. అడవి నుంచి చూస్తే ఆకాశం ఇంకా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. మరియు అడవి ఆకాశానికి ఎంతో అందమైన ప్రయాణికులు అయిన పక్షులకి ఒక ఇల్లు లాంటిది. కానీ అదే అడవిలో ఆకాశం అంటే చాలా భయపడే ఒక చిన్న పావురం నివసించేది. ఒకరోజు ఒక ఎగురుతున్న హంస పావురం దగ్గరికి వచ్చి, చిట్టి పావురమా, నాతో రా, కలిసి ఆకాశంలో ఎగురుదాం. అది చాలా ఆనందంగా ఉంటుంది. అయ్యో, నా వల్ల కాదు బాబు. ఆకాశం చాలా నల్లగా ఉంది. బహుశా వాన పడొచ్చేమో. ఒకవేళ ఉరిమితే నేను ఖచ్చితంగా కింద పడిపోతాను. నువ్వు పుట్టింది ఎగరటానికే. ఆకాశం మనకు ఒక అద్భుతమైన మిత్రుడు. అది ఇప్పటిదాకా ఎప్పుడూ ఏ పక్షిని మోసం చేయలేదు. నన్ను క్షమించు, నేను అంత తెలివైన దాన్ని కాదు. ఏమైనా అయితే నన్ను చూసుకోవడానికి ఎవ్వరూ లేరు కూడా. హంస నిస్సహాయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తరువాత ఒక బాతు పావురం దగ్గరికి వస్తుంది. హే, నువ్వు ఎప్పుడు ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఉంటావు? పద, సరస్సు దగ్గరికి వెళదాం మనం. పావురం మళ్ళీ ఆకాశం వైపు చూస్తుంది. నా వల్ల కాదు, గాలి చాలా గట్టిగా వీస్తుంది. నేను ఖచ్చితంగా కింద పడిపోతాను. నా వెంట రా మిత్రమా, నన్ను నమ్ము, గాలి నీకు ఎటువంటి ప్రమాదం నీ కలిగించదు. నన్ను క్షమించు బాతు, నేను నీ వెంట రాలేను. నిరాశ చెందిన బాతు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక కొంగ,
హలో చిట్టి పావురమా, నేను దగ్గరలో ఉన్న జలపాతం దగ్గరికి వెళుతున్నాను. అవి చాలా అందంగా ఉన్నాయని విన్నాను. నువ్వు నాతో వస్తావా? లేదు కొంగ, ఆకాశం చాలా పెద్దగా ఉంది. నేను చిన్నగా ఉన్నా. ఇక్కడ నేను సురక్షితంగానే ఉన్నాను. కానీ నువ్వు పావురానివి. నువ్వు పుట్టింది ఎగరటానికే కదా. లేదు కొంగ, నేను ఇక్కడ సురక్షితంగానే ఉన్నాను. నాకు ఇదే చాలు. కొంగ నిరాశతో అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది. ఒకరోజు పావురం నిద్రిస్తున్న వేళ అనుకోకుండా చెట్టు మీద నుంచి కిందకు పడింది. ఆశ్చర్యంగా పావురం లేచి తన కింద పడ్డాన్ని గుర్తించింది. వెంటనే తన రెక్కలు విదిలించుకొని ఎగరడం మొదలుపెట్టింది. భయాన్ని వదిలేసి రెక్కలను గట్టిగా ఆడిస్తూ బాగా ఎత్తుకు ఎగిరింది. తను ఎగురుతున్నా అని తను గుర్తించడానికి తనకి కొద్ది సమయమే పట్టింది. తరువాత పక్కనే ఎగురుతున్న ఒక హంసని కలుసుకుంది. హంస పావురం ఎగరటం చూసి చాలా ఆనందపడింది. మొత్తానికి నువ్వు ఎగురుతున్నావు, నేను చాలా ఆనందంగా ఉన్నాను మిత్రమా. పావురం కూడా నవ్వింది. మిత్రమా, నీకు రెక్కలు ఇచ్చింది ఎగరటానికే, కానీ నువ్వు చాలా చిన్నదానివి అని నువ్వు అనుకున్నా ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువగా చూసుకోకు మిత్రమా. నాకు ఇప్పుడే అర్థమైంది మిత్రమా. ఇప్పుడు నేను ఆకాశాన్ని అందంగా చూడగలుగుతున్నాను. ఇదే నా అసలైన ఇల్లు. అనగానే హంస నవ్వింది. అక్కడి నుంచి ఇద్దరూ ఎగిరిపోయారు.